హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. బీట్రూట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనందరికీ ఏంటి అంటే బీట్రూట్ జ్యూస్ తాగితే కలర్ వచ్చేస్తాము, చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి అపోహలు ఉన్నాయమ్మా. ఇది అపోహనే. ఎందుకు అంటే బీట్రూట్ ఒక లిమిట్లో తింటే ఎంత మంచిదో ఎక్కువ తీసుకుంటే అంత చెడ్డది. నిజమ్మా. సో గ్లాసులు జ్యూసులు తాగకూడదు. బీట్రూట్ మంచిది కదా అని ఇంత కర్రీస్ రోజు తినకూడదు. యాక్చువల్గా ఇంత బీట్రూట్స్ అంటే ఇది 80 to 100 grams ఉంటుందమ్మా. ఇది వారంలో 3 రోజులు తినండి, లేదా మరీ ఇష్టమైతే 4 రోజులు తినండి. యాక్చువల్గా చెప్తారు 100 to 200 grams వరకు బీట్రూట్ని తీసుకోవచ్చని, కానీ మీ యూరిన్ కలర్ మారిపోతుంది, మీకు టెన్షన్ వస్తుంది. ఏంటిది ఇలా కొన్ని రోజులకు అలానే తిన్నారు అంటే డైలీ ప్యాచెస్ కూడా వస్తాయి స్కిన్ మీద. కాబట్టి బీట్రూట్స్ని మరీ అంత ఎక్కువగా వాడకండి. నేనేం చెప్తానంటే ఈ బీట్రూట్నే హాఫ్ తీసుకోమంటాను రోజుకి. ఇంకా పెద్ద బీట్రూట్ అయితే 1/4 తీసుకోమంటాను. 200 grams ఒక వారం అంతా తీసుకోమంటాను. ఎందుకు అంటే మనకు చాలా మంచి వెజిటబుల్స్ ఉన్నాయమ్మా. బ్లడ్ని పెంచే ఉన్నాయి, విటమిన్ ఏ ఎక్కువ ఉండేవి, బి ఎక్కువ ఉండేవి, సి ఎక్కువ ఉండేవి, రకరకాలు వాడాలి. బీట్రూట్లు మాత్రమే ఎందుకు తినాలి? బ్లడ్ ఇంప్రూవ్ చేసేది చాలా ఉన్నాయి, మనకు బ్రైట్నెస్ ఇచ్చేది చాలా ఉన్నాయి. కానీ ఒక విషయం తెలుసా, మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నవి తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రైట్గా అవుతారు, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. దీంట్లో కూడా బోల్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కానీ చెడు చేసేవి కూడా ఉన్నాయి. ఫస్ట్ మంచిదేంటో తెలుసుకుందాము. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందమ్మా. హై బీపీ వాళ్ళకి చాలా మంచిది బీట్రూట్, అట్లనే రోజు తినకండి. అలానే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ ప్రాబ్లంకి మంచిది. అలానే ఏంటి అంటే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంతో ఇంతో ఫైబర్ ఉంటుంది, కాబట్టి కాన్స్టిపేషన్ వాళ్ళకి మంచిది. ఇది దీనివల్ల అడ్వాంటేజెస్. లిమిట్లో తీసుకుంటే, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా అమ్మా? మీ బీపీ డౌన్ అవుతుంది, ఒళ్ళు తిరుగుతుంది. నిజం. ఎందుకంటే దీంట్లో నైట్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ. కాబట్టి లో బీపీ ఉన్న వాళ్ళు అస్సలు దీన్ని ట్రై చేయకండి. అంటే ఎప్పుడైనా తినండి, కొద్దిగా తినండి, అంతేకాని మంచిది కదా అని అంటూ రోజు ఎక్కువ తీసుకోకండి. దీంట్లో ఆక్సలేట్స్ కూడా ఎక్కువ ఉంటాయమ్మా. దానివల్ల కిడ్నీ స్టోన్స్ చాలా ఈజీగా కిడ్నీ స్టోన్స్ ఈజీగా ఫామ్ అవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాల్షియం అబ్జార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. కాబట్టి ఎక్కువ తింటే కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలానే కొంతమందికి డయేరియా వస్తుంది, కొంతమందికి వామిటింగ్ అవుతుంది ఎక్కువ తిన్నారు అంటే, హై ఫైబర్ కంటెంట్ వలన. సో లివర్లో టాక్సిన్స్ ఎక్కువగా అక్యూములేట్ అయిపోతూ ఉంటాయి. గౌట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్మా ఆక్సలేట్స్ వలన. అలానే థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ తినకండి, లిమిటెడ్గా తీసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, మంచిదే కానీ లిమిట్లో తీసుకుంటేనే మంచిది. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి ఈ విషయాల్ని. ఇకపోతే ఇదే కాదు మన టాపిక్. సో జ్యూస్ కంటారా, మీరు ఇంత క్యారెట్ తీసుకోండి, ఇంత కీరా తీసుకొని దీంట్లో ఒక హాఫ్ బీట్రూట్ వేసుకొని 3 days తాగండి మా జ్యూస్. రోజు తాకండి, ఓకేనా? ఒక 100 grams బీట్రూట్ని ఒక 3 days తీసుకోవచ్చు, రోజు తాకండి. ఇంకా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అన్నీ చెప్పుకుందాం మనము. ఇకపోతే స్కిన్కి చాలా మంచిది మా ఇది, గుర్తుపెట్టుకోండి. సో స్కిన్తో మీరు ఒక క్రీమ్ తయారు చేసుకోవచ్చు. లిప్స్కి కూడా చాలా మంచిది. అంటే లిప్స్కి నేను కరెక్ట్గా పని చేస్తుంది, ఇది 100% గ్యారంటీ ఇవ్వలేను, కానీ 20 to 30% అయితే పనిచేస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే మెయిన్ నేను ఆవు నెయ్యి తీసుకున్నానమ్మా. మంచి ఆవు నెయ్యి మీరు చేసుకున్నది అయితే తీసుకోండి. 1 స్పూన్. ఆవు నెయ్యి లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో ఆవు నెయ్యి ఒక చిన్న స్పూన్ లేదా హాఫ్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లో అలోవెరా జెల్ వేసానమ్మా, ఒక 2 spoons అలోవెరా జెల్ వేసాను. వేసిన తర్వాత అంటే ఆవు నెయ్యి లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడమని చూపిస్తున్నాను నేను. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ వాడండి. థిక్ బీట్రూట్ జ్యూస్ మా ఇది 2 spoons వేయండి. మీరు అలోవెరా జెల్ ఎంత వేశారో అంత బీట్రూట్ వేయండి, ఎక్కువ వేయకండి. సో తిప్పండి బాగా. మంచిగా మీరు తిప్పారు అంటే క్రీమ్ టెక్స్చర్ వచ్చేస్తుంది మా.
అమ్మ మార్కెట్లో దొరికే నెయ్యిలు వాడి అలర్జీస్ వచ్చాయని చెప్పకండి. ఇంట్లో మీరు తయారు చేసుకున్నది వాడండి, లేకపోతే హ్యాపీగా కోకోనట్ ఆయిల్ వాడండి, గానుగ నూనెలైనా కానీ లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా కానీ. మీరు ఇంకా తిప్పితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఇదిగోండి చూడండి ఇలా. దీన్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. నేను ఇదైతే డైలీ చెప్పనమ్మా, ఆల్టర్నేట్ డేస్ అప్లై చేయండి. 2 minutes మసాజ్ చేసుకొని ఒక 15 minutes ఉంచుకోండి మా, ఫేస్ అండ్ నెక్. మీరు కావాలి అంటే ఓపిక ఉంటే బాడీ మొత్తం కూడా చేసుకోవచ్చు. బాడీకి అయితే 5 to 10 minutes 20 minutes ఉంచుకోవచ్చు, 5 minutes మసాజ్ చేసుకోవచ్చు. సో అయిపోయింది కదా, మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. మంచిది ఇది. లిప్స్కి చెప్తాను మా, లిప్స్కి చాలా చాలా మంచిది ఇది. అంటే కొంతమంది ఏమంటారు అంటే పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది, క్రాక్డ్ లిప్స్కి మంచిది ఇలా అంటారు. అందుకని నేను నెయ్యితో చూపిస్తున్నాను. నెయ్యి ఇది 1 స్పూన్ మా, ఓకే, మంచి ఆవు నెయ్యి ఇది. సో దీంట్లో 1.5 స్పూను జ్యూస్ వేయండి. మీరు కావాలి అంటే దీంట్లో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్, విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చుమా. దీంట్లో ఇంకేం కలపకండి మా, ఓన్లీ 1.5 to 2 spoons నెయ్యికి, ఆవు నెయ్యికి 2 spoons ఇది బీట్రూట్ జ్యూస్. దీన్ని ఏం చేస్తారంటే ఒక చిన్న డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మా. చూడండి బాగా కలిసిపోయింది కొంచెం సేపటికి. ఇదిగోండి. సో వారం రోజులు ప్రతిరోజు 4-5 సార్లు లిప్స్కి అప్లై చేసి ఉంచుకోండి. మీకు ఇదేమి పింక్గా అట్లేం కనిపించదు, హ్యాపీగా ఉంచుకోవచ్చు, మంచి స్మెల్ ఉంటుంది. సో ఇది ఫుల్ ఆర్గానిక్ కదా, మీకు నో కెమికల్స్, మీరు ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు కదమ్మా ఇది. సో మరీ డార్క్ లిప్స్ అంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా క్రాక్స్ వచ్చి డార్క్ అయిపోయి ఉంటాయి లిప్స్, అలాంటి వాళ్ళకి పని చేస్తుందమ్మా. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది ఒక మంచి టిప్ మా, మీకు అస్సలు మీకు ఏ నష్టమో చేయదు, హార్మ్ఫుల్ అస్సలు కాదు, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు కదా. మీరు ట్రై చేసి చూడండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.